శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జనవరి 26, 2026 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం భీష్మాష్టమి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం. శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం. తిథి అష్టమి. రాత్రి 9:17 వరకు. ఉపరి నవమి. వారం సోమవారం. నక్షత్రం అశ్విని. మధ్యాహ్నం 12:32 వరకు. ఉపరి భరణి. యోగం సాధ్య. పగలు 9:11 వరకు. ఉపరి శుభ. కరణం భద్ర. ఉదయం 10:16 వరకు. భవ రాత్రి 9:17 వరకు. ఉపరి బాలువ. సాధారణ శుభ సమయాలు ఈరోజు లేవు. అమృతకాలం శేషం ఉదయం 7:11 వరకు. అభిజిత్ కాలం పగలు 11:57 నుండి 12:43 వరకు. వర్జ్యం ఉదయం 8:43 నుండి 10:15 వరకు మరియు రాత్రి 9:35 నుండి 11:05 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:28 వరకు మరియు 2:59 నుండి 3:44 వరకు. రాహుకాలం ఉదయం 8:04 నుండి 9:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:45 నుండి 3:10 వరకు. యమగండం ఉదయం 10:55 నుండి 12:20 వరకు. ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:40 నుండి 8:56 వరకు. సంగవకాలం 8:56 నుండి 11:12 వరకు. మధ్యాహ్న కాలం 11:12 నుండి 1:28 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:28 నుండి 3:44 వరకు. ఆబ్దికం తిథి మాఘశుద్ధ అష్టమి. సాయంకాలం సాయంత్రం 3:43 నుండి 6:01 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:01 నుండి 8:32 వరకు. రాత్రికాలం రాత్రి 8:32 నుండి 11:55 వరకు. నిశీధి కాలం రాత్రి 11:55 నుండి 12:45 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:49 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:39. అస్తమ సమయం సాయంత్రం 6:01. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:49. అస్తమ సమయం సాయంత్రం 6:08. సూర్యరాశి మకరం. చంద్రరాశి మేషం. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి ఇంటా బయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దైవానుగ్రహంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో భవిష్యత్తు ప్రణాళికను చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఉత్తమ ప్రయోజనాలు పొందుతారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి శారీరక మానసిక అనారోగ్యాలుంటాయి. ఇతరుల మీద మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో పనులు పూర్తి కాక ఇబ్బందికి గురవుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి కావాల్సి వస్తుంది. వాహన ప్రయాణం విషయంలో జాగ్రత్త వహించాలి. మిథున రాశి నూతన వస్తు వాహన సౌకర్యం పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఉద్యోగులకు అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. కర్కాటక రాశి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
వ్యాపార ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. సింహరాశి. ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారములో ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. శరీర ఆరోగ్య సమస్యలు కొంత కలవరపెడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కన్య రాశి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పాత మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. తులారాశి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. సౌకర్యాల కొరత లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులుంటాయి. కారణం లేకుండానే కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు మానసిక చింతను కలిగిస్తాయి. ధనస్సు రాశి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తువులను సేకరించి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగం విషయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు అనుకూల సమయం. మకర రాశి. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులుంటాయి. ఉద్యోగం విషయంలో చెయ్యని పనికి నిందలు పడతారు. నిరుద్యోగ ప్రయత్నాలకు నిరాశ తప్పదు. కుంభరాశి. బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత కలుగుతుంది. విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి. మీనరాశి. ఇతరులతో వివాదాలు కలిగిన విజయం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలను పొందుతారు. వ్యాపారపరంగా ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు అమలుపరిచి మంచి ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులు లభించిన అవకాశాలను జారవిడవకుండా చూసుకుంటే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.